ఒక సినిమా కవి ఒక అందమైనటువంటి దృశ్యం చూసినా స్పందించవచ్చు, కానీ ఒక జన హృదయం కలిగిన కవి ఒక విషాద దృశ్యాన్ని చూసినా కూడా కన్నిస్తాడు, స్పందిస్తాడు, కన్నీరు గారుస్తాడు. నేను టీచర్గా పనిచేస్తున్న కాలంలో ఒక లంబాడి తండ వెళితే అక్కడ 3 నెలల పసిబిడ్డకి తల్లి పాలివట్టలా నేను వెళ్ళాను. జనాభా లెక్కల కోసం వెళ్ళుంటాం. అక్కడ 3 నెలల బిడ్డకి ఆ లంబాడి తల్లి, బంజారా తల్లి పాలకు బదులుగా కళ్ళు దాపిస్తుంది. కళ్ళు 3 నెలల బిడ్డకు కళ్ళు దాపిస్తున్నావు ఏందమ్మా అని నేను కోప్పడితే, మరి ఏమి చేయాలి అన్న, నేను పొద్దున్న పోయి రాత్రి దీపాలు పెట్టినాక వస్తా, అప్పటిదాకా వీడు ఏడ్చి 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 ఊపిరి బట్టి చచ్చిపోయినా దిక్కు లేదన్నా చూసేది, అందుకే నేను కళ్ళు తాపిస్తున్నా అన్న. నా గుండెల నిండా పాలు ఉన్నాయి, కానీ నేను వాడు నిద్రపోవాలని కళ్ళు తాపిస్తున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో ఒక లంబాడి తల్లి తన బిడ్డకి పాలివ్వలేని దరిద్రమైన పరిస్థితిలో మన దేశం ఉందని గుండె కదిలిపోయి అక్కడ జనకవి స్పందిస్తాడు. అక్కడ సినీ కవిగా కాదు, జనకవిగా, ప్రజాకవిగా స్పందిస్తాడు. ఆమె బాధను తీసుకొని నేను రాసిన పాట లంబాడీ భాషలో లాలి లాలి అంటే ఆలో ఆలో అంటారు. ఆలో ఆలో జో జో ఆలో, పిట్ట కడుపు నన్ను పుట్టకపోతివి నా తండ్రి, పుట్ట నిండేదాకా మేతనే పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపుల నీవు పుట్టకపోతివి నా తండ్రి, బుజ్జ నిండేదాకా పాలనే ఇచ్చేది ఆవు తల్లి. ఈ లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టవురా, ఈ లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టవురా, తల్లి పాలతోని కాటి కళ్ళు దాగి కరుమనికొచ్చిందిరా. అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా. సేపులకొచ్చిన పాలను నేల పాలు చేస్తున్నాను రా, చేతులారా నిన్ను తాగుబోతులు చేసే తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి, నీ చిన్ని కాళ్ళతో నా గుండెల మీద తన్నురా నా కొడుకా. ఆలో ఆలో జో జో ఆలో అది నేను రాస్తాను. మిగతా కవులల్లో సిరా మాత్రమే ఉంటుంది. మన కవులల్లో, మన కవుల కలంలో రక్తము చెమట కలిపితే మన యొక్క కలంలో సిరాగా మారుతుంది. సిరాలు ధమనులు అని ఉంటాయి. సిరా ధమనుల యొక్క కలయికలో కన్నీళ్లు, రక్తాలు, చెమటలు ముప్పేటగా అల్లుకున్నటువంటి సిర కేవలం ప్రజా కవుల కళాలలో మాత్రమే ప్రవహిస్తుందని ఈ సందర్భంగా ఈ శ్రామిక విజయోత్సవ సభల మధ్య, శ్రామిక ఉత్సవ సభల మధ్య మీకు నేను తెలియజేస్తున్నా. మనం ఎటువంటి పరిస్థితుల్లో కలిసినా బహుళ సంస్కృతి